ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేద్దామా. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం పాకం, 5 యాలక్కాయలు కొట్టేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దాన్ని చపాతీలాగా ఒక ప్లేట్ మీద చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఒత్తుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్, మరీ పలచగా వద్దు. బాగా చపాతీలా చేసుకొని దాని మీద మౌల్స్ పెట్టుకొని మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో కట్ చేసుకోవచ్చు. మనం కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ఇలాంటి మౌల్స్ ఉన్నా కూడా మౌల్స్తో అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడాను అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం నేనైతే ఇన్ని రకాలు తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర మౌల్స్తో. నెక్స్ట్ బండి పెట్టుకొని నూనె పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. నెక్స్ట్ మనం ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక వాటిలన్నిటిని కూడాను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మనం గోధుమ బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.